ఇప్పుడు జిఎస్టీ అనేటువంటిది ఒక ప్రోగ్రెసివ్ స్టెప్ కింద ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా సమర్థిస్తుంది దానికి. అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తే దాన్ని వ్యతిరేకించాలనే సిద్ధాంతం ఉందా? మీరు కదా పోటీ చేసింది, వాళ్ళతో కలిసి పోటీ చేసింది ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వంలో అక్కడ ఇక్కడ ఉన్నది. నెంబర్ 1. నెంబర్ 2, మీ ముఖ్యమంత్రి గారు వాళ్ళు మాట్లాడుతున్నారు 2047కు $3 ట్రిలియన్ వికసిత భారత్ కింద మేము తెలంగాణ అభివృద్ధి చేస్తున్నాం అంటున్నారు. 2047 ఎవరు తీసుకొచ్చారండి? వికసిత భారత్ అనేటువంటిది మోదీ గారు కదా. దాంట్లో తప్పే ఉంది. మీరు సమర్థించినా తప్పేం లేదు, ఎవరు సమర్థించినా తప్పేం లేదు. ఇవాళ నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మాకు ఎంఐఎం బి పార్ట్ అని చెప్తుంటారు, బి టీం అంటుంటారు. ఇప్పుడు బి టీం ఎవరికి బి టీమో చెప్పాలా కదా? కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు చెప్పాలి కదా. వాళ్ళ కదా వాళ్ళిద్దరికి బావబామర్దుల వ్యవహారాలను సర్దించడానికి అసద్దీన్ ఓవైసీ ఇలా కరీంనగర్ లో ప్రయోగం చేస్తున్నాడు. చెప్పమనండి, ఇలా కరీంనగర్ లో బీఆర్ఎస్ స్టాండ్ ఏదో చెప్పమనండి. వాళ్ళకి 8-9 మంది ఉన్నారు కదా, ఎవరికి వేస్తారో చెప్పమనండి. కాబట్టి అన్ని పార్టీలు కలిసినాయి, కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీ, మతోన్మాద పార్టీ అయినటువంటి మజ్లిస్ పార్టీ అన్ని కలిసి వల్ల కరీంనగర్ లో బీజేపీని రాకుండా చేసేటట్టు ప్రయత్నం చేస్తున్నారు. ఉండొచ్చు, మీ స్ట్రాటజీ మీకు ఉండొచ్చు. మరి మమ్మల్ని ఎందుకు అంటున్నారు అంటున్నా? మీరు కలిసి ఉండి మమ్మల్ని ఎందుకు అంటున్నారు అన్నమాట? మీరు ఇవాళ బయటకు వచ్చింది కదా, చాలా కేసులు ఉన్నాయి కదా బీఆర్ఎస్ మీద. ఆ కేసులు ఒక్క కేసు కూడా బయటకు తీసుకురాలేదు కదా. ఇప్పుడు వచ్చింది, కేసు వచ్చింది, అరవింద్ కుమార్ అన్నారు, గవర్నర్ గారు పర్మిషన్ అన్నారు, ఈ కార్ రేసింగ్ అన్నారు. దాని మీద ఏం చేయబోతారో చెప్పండి. నేనేమంటున్నా అంటే, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా అంతర్గతంగా బీజేపీని ఎదగకుండా చేసేటువంటి ఒక ప్రయత్నంలో చేయనివ్వండి, మాకు అభ్యంతరం వాళ్ళ వ్యూహాలు. కానీ చెప్పండి ఆ మాట. కలిసి ఉన్నారు కదా మీరు. ఇవాళ నిజామాబాద్ లో ఏం జరగబోతుంది ఇలా చెప్పమనండి. ఇద్దరు నాయకులు ఉన్నారు కదా కరీంనగర్ లో వాళ్ళు ఎటువైపు ఉంటారో చెప్పండి, ఎవరిని సమర్థిస్తారో చెప్పండి. ఉమ్మడి అభ్యర్థిగా పెట్టి 3-4 పార్టీలు కలిసి చేయడం లేదా? ఇది ప్రజా తీర్పు. 28 కాదు మాకు ఉన్నటువంటిది, 2 మా సభ్యులు కలిపితే నిజామాబాద్ లో మాది 30 అవుతుంది. సరే, మాకు మెజారిటీ ఒకటి తక్కువ ఉండొచ్చు, అక్కడ ఒక మెజారిటీ తక్కువ ఉండొచ్చు, అది వేరే విషయము. ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ లో మేము ఆలోచిస్తున్నాం తప్ప బై హుక్కార్ కుక్ ఎట్లయినా మన అధికారం చెలాయించాలా, మనం బెదిరించాలా, బ్లాక్మెయిల్ చేయాలా, మరి ఎత్తుకపోవాలా, కిడ్నాప్ చేయాలా, డబ్బుల ప్రయోగం చేయాలా అనేటువంటిది కాంగ్రెస్ బీఆర్ఎస్ చేసినటువంటి నాటకంలో ఇది ఒక భాగం కింద కనపడుతున్నటువంటిది. చాలా హుందాగా మా అరవింద్ గారు చెప్పినారు, ఎస్ మేము వి విల్ సిట్ ఇన్ ద అపోజిషన్ అన్నాడు. అది గొప్పతనం అండి. 28 సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయినప్పుడు కూడా. కాబట్టి భారతీయ జనతా పార్టీ విలువల మీద ఆధారపడుతుంది. వీళ్ళు ఎంతసేపు ఏంటంటే ఏదో గెలిచినము ఏం గెలిచిండ్రు? సగం సీట్లు గెలవలే. 116 ప్లస్ దాంట్లో కలిపితే సగం సీట్లు గెలవలే. మీకు 60 ఎంత వచ్చిందో, 60 వచ్చిందో, ఎంత వచ్చిందో ఎందుకు చెప్ప తిరుగుతున్నారు? 39% వచ్చింది, 61% మీకు ప్రజలు వ్యతిరేకం చేసిన ఓట్లు. అది గమనించండి. మీరు మామూలుగా జరిగితే గతంలో టీఆర్ఎస్ పోటీ చేసింది, నేను పొగడం లేదు వాళ్ళని. 106 స్థానాలు గెలిచిన వాళ్ళు, వాళ్ళ పర్సెంటేజ్ వాళ్ళకి వచ్చిన మున్సిపాలిటీలో మీకు వచ్చింది ఏందో చెప్పండి. మేమంటే అధికారంలో రాలేదు, మా సంగతి వదిలేయండి. కాబట్టి మీరు ఏదో సంఖ్యలు గుద్దుకోండి ఏం జరిగింది అనేటువంటి దాని కింద. దాంట్లో ఎట్లా వచ్చిండ్రు, ఎట్లా ఎన్నికైంది ఏంది అనేటువంటిది ప్రజలు భవిష్యత్తులో జరిగేటువంటి ఎన్నికల్లో తప్పకుండా ఒక నిర్ణయం చేస్తున్నటువంటిది మేము భావిస్తున్నటువంటి సందర్భము. కాబట్టి ఇవాళ చెప్పాల్సింది రామ్మూర్తి గారు చెప్పాలా, కరీంనగర్ లో మీరు ఏ స్టాండ్ తీసుకోబోతున్నారు? ఇవాళ జరిగినటువంటి మీరు అబ్సెంట్ అవుతారా? మీరు నిర్ణయాత్మక శక్తి తెలియరా? లేకపోతే కాంగ్రెస్ వెనకాల తోకబట్టుకొని పోతారా అని చెప్పాలా? మజ్లిస్ వెనకాల తోకబట్టుకొని పోతారా అని చెప్పాలా? ప్రజలు గమనిస్తున్నట్టు ఆదిలాబాద్ లో కూడా మజ్లిస్, బీఆర్ఎస్, కాంగ్రెస్ నేను అదేనండి. వాళ్ళు ఊరికే చెప్తారు, పెద్ద పెద్ద నాయకులు కాంగ్రెస్ మాట్లాడతారు, మజ్లిస్ పార్టీ మేము ఇక్కడ ఎవరిని అడిగారు? ఎంఐఎం అడుగుతున్నారు, కాంగ్రెస్ అడుగుతున్నారు, మా ఆధారాలు కదా వచ్చిండ్రా మా దగ్గర మాట్లాడుతున్నారు. మీరు సంసారం చేస్తున్నారు, మేము అడుగుతున్నాం కాదు. మీరు సంసారం చేస్తారు వాళ్ళతో. మీరు చేసే సంసారం మీరు చేస్తారు. మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడరా? జనం గారు మీరు మ్యూట్ లో ఉన్నారు.